ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇటీవల తన చిన్నతనంలో తనకు తండ్రి వల్ల ఎదురైన వేధింపుల గురించి తాజా ఇంటర్వ్యూలో మరోసారి మాట్లాడారు. 16 వయసులో తన తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యానని, శారీరకంగా హింసించాడని ఖుష్బూ పేర్కొన్నారు. తన తల్లిని తీవ్రంగా శారీరక వేధింపులకు గురిచేసేవాడు. తన సోదరును కొట్టేవాడు. ఒకసారి అమ్మ తలను గోడకు బాదాడు. ఎదిగే క్రమంలో తాను ఎదుర్కొన్న బాధాకరమైన విషయాలు ఖుష్బూ వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో తన తండ్రి గత ఏడాది చనిపోయారని తెలిసిన వారి ద్వారా తెలిసిందని కూడా ఖుష్బూ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతడు బెల్టు, కట్టే, షూ హీల్స్ తో కొట్టేవాడు. నా తల్లిని గోడకు కొట్టేవాడు. దారుణంగా దుర్భాషలాడేవాడు. ఇవన్నీ భరించాము. కానీ 14 ఏళ్ల వయసులో మొదటిసారి అతడి వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు. సినీ రంగంలోకి వచ్చిన తరువాతే తనకు ధైర్యం వచ్చిందని ఖుష్బూ వెల్లడించారు. తాను నిజాలు బయటపెడితే తన తండ్రి తన కుటుంబ సభ్యులపై మరింత హింసాత్మకంగా వ్యవహరిస్తాడని బయటపడినట్లుగా తెలిపారు. ఇంట్లో వారిని మరింత కొడతాడనే భయం నాలో ఉంది. అతడు నా సోదరులను, నా తల్లిని ఎలా కొడుతున్నాడో నేను ఇప్పటికే చూస్తున్నందున భారాన్ని భరించాననిపిస్తుందని ఖుష్బూ సుందర్ అన్నారు. జాను సినిమా సెట్స్ లో తనతో కలిసి పనిచేసిన హెయిర్ డ్రెస్సర్ ఉబిన్ కు ఖుష్బూ ధైర్యం చెబుతూ సహాయం చేసింది. ఖుష్బూ విషయంలో ఆమె తండ్రి ప్రవర్తించే విధానాన్ని గమనించి ఏదో తప్పు జరిగిందని అనుమానించారు. చివరకు ఖుష్బూ తండ్రి తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. సెప్టెంబర్ 1986లో మమ్మల్ని విడిచిపెట్టాడని ఖుష్బూ తెలిపారు. గత సంవత్సరం మరణించాడని ఇతరుల ద్వారా తెలిసిందని వెల్లడించారు. అతడు వెళ్లిపోయినప్పటి నుంచి ఎక్కడా కూడా నాకు తెలియదు. అప్పటి నుండి నేను అతనిని చూడలేదు అని ఖుష్బూ అన్నారు.